బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు ది కాకినాడ రీడిస్ట్రిబ్యూటర్స్ స్టాకిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ పొలిశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల సంస్థ కార్యాలయం వద్ద ది కాకినాడ రీడిస్ట్రిబ్యూటర్స్ స్టాకిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. చలివేంద్రాన్ని అసోసియేషన్ అధ్యక్షులు పొలిశెట్టి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ రామారావు, ట్రెజరర్ బోస్, గౌరవ అధ్యక్షులు ఆర్ఎస్ఎన్ మూర్తి, మాజీ అధ్యక్షులు మురళీకృష్ణ, బిఆర్ శంకర్, సుబ్రహ్మణ్యం పలువురు సభ్యులు పాల్గొని బాటసార్లకు మజ్జిగను పంపిణీ చేశారు. అలాగే మా సెక్రటరీ గారు రామారావు గారు, అలాగే మా కోశాధికారి బోస్ గారు, మిగతా సభ్యులు అందరూ పాల్గొని మేము భారీ ఎత్తులో ఈరోజు మజ్జిగ వితరణ చేశాము. అలాగే ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈరోజు మరొక సందర్భం ఏంటంటే మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సిహెచ్ కృష్ణ గారు బర్త్డే జన్మదినం కూడాని. సో ఇదంతా కూడా మేము అందరూ కలిసి జరుపుకున్న పండగలాగా జరిగింది ఇది. దీనికి ముఖ్య అతిథులుగా మా హానరీ ప్రెసిడెంట్ గారైన ఆర్ఎస్ఎన్ మూర్తి గారు నాయకత్వం వహించారు. దీనికి అందరూ హాజరయ్యి భారీ ఎత్తులో దీన్ని ప్రోత్సహించి విజయం చేకూర్చారు. అందరికీ నమస్సమాంజలు. నా పేరు ఈశ్వరరావు, ప్రెసిడెంట్ కాకినాడ రీడిస్ట్రిబ్యూషన్ స్టాకిస్ట్ అసోసియేషన్. ఈరోజు సిహెచ్ కృష్ణ గారు ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు అఖిల్ భారత్ వ్యాపార మండలికి ఆయన ఆనరీ ప్రెసిడెంట్. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ కాకినాడ అసోసియేషను మజ్జిగ ఫ్రీగా వితరణ చేయడం అన్నది చాలా హర్షదాయకమైన విషయము. దానికి ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారికి, సెక్రటరీ రామారావు గారికి, ట్రెజరర్ బోస్ గారికి, నా మిగతా మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.